కూడా మమ్మల్ని నీ రెక్క నీడలో కనుపాపని కాపాడి దావీదు ప్రార్థిస్తున్న రీతిగా లార్డ్ గాడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ, కవర్ మీ అండర్ యువర్ వింగ్స్. దేవా, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు, ఈ రెక్కల నీడలో నన్ను భద్రపరచుమని 17వ కీర్తన 8-9 వచనాలు అంటున్నాడు. He who keeps Israel neither sleep nor slumber. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడన్నారు. పగలు ఎండదెబ్బ, రాత్రి వెనదెబ్బ తగలదన్నారు. 347 దినములు 49 వారాలు 11 మాసాలు కాపాడు ఈ క్రిస్మస్ మాసంలో నాన్న బాబు ప్రవేశపెట్టారు. ఇందులో మా మంచితనం, మా గొప్పతనం, మా విద్య, మా అర్హతలు ఏవి కావాలని మేము తలుస్తున్నాం. పౌలు లాంటి వాడు ఒక పెద్ద కేక వేస్తున్నాడు. ఓ wretched man that who will rescue me from this body of death. ఓ అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణున్నట్లు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు. అలాంటిది నీవు ఈ లోకానికి రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము గమనిస్తున్నాం. మా కొరకు ఈ లోకానికి వచ్చినాం. మా భారమంతా, మా పాపమంతా, మా శాపమంతా పడబడికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచి మమ్మల్ని పవిత్రపరిచి ప్రత్యేకపరిచి కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినందుకు వదనాలు చెల్లిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this united service. ఈ సాయంకాలపు ఐక్య ఆరాధన పురుషులందరినీ ప్రభువుకు ఆహ్వానిస్తున్నాం. గ్రీక్ వారి ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ఇంకా ఆల్మోస్ట్ 10 దినముల తదుపరి మనం క్రిస్మస్ జరుపుకొని ఉంటున్నాము. నేనంటే ఈ సంవత్సరం క్రిస్మస్కి మెసేజ్ చెప్పట్లేదు కాబట్టి అందరికీ ఐ విష్ యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ శుభములు మీ అందరికీ కలుగుగాక. ప్రభుత్వ వీకిలి ప్రియులారా, మీ అందరి విషయం తలస్తూ క్రిస్మస్ దినాల్లో అన్ని పనులలో పడి వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. మనం చూస్తాం కదా బైబిల్లో యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు యెరూషలేముకి పస్కా పండుగకు వెళ్ళి సాక్షాత్తు యేసు ప్రభువు వారిని మర్చిపోయి 3 దినాలంత ప్రయాణం వెళ్ళిపోయి అంతవరకు చూసుకోలేదు. సో మనకు కూడా అన్ని పనులలో పడి వాక్యాన్ని మర్చిపోయే అవకాశం ఉన్నది కదా. క్యారల్ సింగింగ్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, ఉమెన్ క్రిస్మస్ అని, మెన్ క్రిస్మస్ అని, రకరకాల క్రిస్మస్ బైబిల్లో ఒకటే క్రిస్మస్ ఉంది. సో మీరందరి విషయంగా తలస్తూ మనం లేఖన భాగం చదువుకున్నాం. ఎప్పుడైనా మీకు సమయం ఉన్నప్పుడు యెషయా గ్రంథం ఒకేసారి చదవండి. బాగా ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్, అనేకమైనటువంటి ప్రవచన లేఖనాలు ఎక్కువగా యేసుక్రీస్తు గురించి ఈ పుస్తకంలో రాయబడ్డాయి. ఈ పుస్తకంలోని కొంత భాగానికి పార్షియల్గా భక్తులు స్కాలర్స్ ఒక పేరు పెడతారు. ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూడండి, అంటే ఒకవేళ 1 నుంచి 11 అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఒక పేరు కూడా పెట్టుకుంటారు. ఏంటి అని అంటే ద బుక్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ అని. ఏంటది చెప్పండి. ఇది నాకు నేనుగా పేరు పెట్టింది కాదు. ఇది గొప్ప గొప్ప స్కాలర్సే. చూడండి, మీకు కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. ఆల్రెడీ 7-14 మనం చూసాం కదా, 8 మనం చూసాం. అంటే 11 వరకు మనం ఏం చూస్తామంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ఏం చూస్తాం అక్కడ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన లక్షణాలన్నీ కూడా అక్కడ రాయబడ్డవి. ఇంకా మనకు 11:1. అయితే ఇప్పుడు మనం 8వ అధ్యాయంలో ఒక భాగం చూసాం. 8వ అధ్యాయము 8వ వచనం. యూదా దేశంలోనికి వచ్చి
పొరలి ప్రవహించు, అవి కుతికెలలో తగును. ఇమానియేలు పక్షి. సో అక్కడ ఏమని రాయబడ్డది? ఇమానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకం నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించింది. ఇంకా చూడండి అక్కడ 10వ వచనంలో, ఆలోచన చేసుకునేమో అది వ్యర్థమును, పాట పలికిన అది నిలవదు. దేవుడు ఎవరితో ఉన్నాడు? మనము ఇప్పుడు నివసిస్తున్నటువంటి దినముల్లో, ఆందోళనకరమైనటువంటి దినములు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే మనం ఏం చూస్తామంటే లే ఆఫ్స్ అంటారు, ఉద్యోగాలు పోవడము. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అభయం లేదు. నో అష్యూరెన్స్, అన్సర్టనిటీ. జీవితం అనేది ఎలా అయిపోయిందంటే, నేను ఎప్పుడు అనుకుంటాను చైనా వస్తువులకైనా కొంచెం గ్యారెంటీ ఉంటుందేమో కానీ మానవులకు అంత గ్యారెంటీ కూడా లేదు. భయాప్రాంతులకు గురయ్యే దినాలు. ఒకవేళ ఎంత ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ, ఎంత స్కాలర్ అయినప్పటికీ, ఉద్యోగస్తుడు కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఈ పరిస్థితులు ఇక్కడ ఏ పరిస్థితుల్లో దేవుడు సూచక్రియ చూపించాడనేది నేను మీకు ఈ దినము తెలియజేస్తాను. ఏ పరిస్థితులు అంటే, మనందరికి తెలుసు, మనలో ఒక భయాందోళన గురి అయినప్పుడు అక్కడ నుంచి ఒక చిన్న ఆకు ఎగిరి నుంచి పడితే కూడా ఏదో అక్కడ ఉందని మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. చూడండి, Turn your Bibles with me to the book of Isaiah chapter 7 that we have read. చూడండి, 2వ వచనం చూడండి అక్కడ. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీలను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము, వారి జనుల హృదయము అంటే ఒక భయం అన్నమాట. We live in a fear world. భయంకరమైనటువంటి ప్రపంచంలో మనం ఏం చూస్తున్నామంటే, ఎక్కడో ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైతే దాని ప్రభావము భారతదేశంలో ఉందంట. భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాల్లో ఫ్లైట్లు కూడా కొన్ని క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటి తెలుసా? ఆ బూడిద. ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ భారతదేశం? 10,000 సంవత్సరాల క్రితం అలాంటి అగ్ని పర్వతం బదులైందట. ఇంకా ఎటు చూసినా కూడా కొన్ని దేశాల్లో యుద్ధాలు సంవత్సరాల తరబడి జరుగుతూ ఉన్నాయి. మనందరూ తెలుసు ఏంటి, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరుగుతున్నది. 2 సంవత్సరాలకు ఎక్కువైంది. మనందరూ తెలుసు గాజా అంతా పెట్టకపోవలైపోయింది. 2 సంవత్సరాల నుంచి బెత్లెహేంలో క్రిస్మస్ చేయట్లేదు, క్రిస్మస్ ట్రీ లేదు. కారణం ఏంటంటే, ఆ బెత్లెహేం అనే ప్రాంతము పాలస్తీనా ఆధీనంలో ఉన్నది, యెరూషలేము ఆధీనంలో లేదు. యెరూషలేముకి జస్ట్ ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హెబ్రోన్ అయితే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంటే అదంతా ఒక భూభాగం, ఒక చిన్న దేశం. అదే రష్యా ఉక్రెయిన్లో మనం ఏం చూస్తున్నాము? భీకరమైనటువంటి యుద్ధం 4 సంవత్సరాలు అవుతుంది. రేపు ఫిబ్రవరి వస్తే 4 అయిపోతుంది. అంటే ఇక్కడ కూడా అప్పటి వరకే ఇశ్రాయేలీయులు అష్షూరీయుల ద్వారా చెరకు కొనిపోబడ్డారు. ఇది క్రీస్తు పూర్వం 750లో ఈ ప్రవచనం చెప్పబడ్డది. ఇక్కడ దావీదు వంశస్థులు అంటే ఎవరంటే 2 గోత్రాలు కలిపి అక్కడ యెరూషలేములో ఉన్నాయి. 1 యూదా, 2 బెన్యామీను. మిగతా 10 గోత్రాలంతా కూడా ఎప్పుడో చెరకు కొనిపోబడ్డారు. కారణం ఏంటంటే వారు ఎక్కువగా విగ్రహాలు. తర్వాత వీరు తక్కువేం కాదు, వీరి అపనమ్మకము, వీరి అవిశ్వాసం అంతా కూడా యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం భయంకరమైనటువంటి విగ్రహారాధన. అసలు యెహెజ్కేలు గ్రంథం చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే వారట స్త్రీలు తమ్మూజు దేవత గురించి ఏడుస్తూ ఉన్నారట.
ఎంత విచారకరం కదా. ఇర్మియా గ్రంథంలో కూడా అలాగే రాయబడింది, యెహెజ్కేలు గ్రంథంలో కూడా అలాగే. అయినప్పటికీ కూడా మనం ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో ముఖ్యంగా ఏం చూసామంటే గాడ్స్ కవెనెంట్, దేవుడి యొక్క నిబంధన. యెషయా గ్రంథము ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి 7, 14, 9, 6, 11, 1, 35, 5, 6, 49, 10, 53, 61 అన్నీ కూడా క్రీస్తు యొక్క రాకడను, అంటే ఆయన వచ్చి ఏం చేస్తారు, ఆయన పనులు. ఇక్కడ దేవుడు వాట్ వాస్ ద క్రైసిస్ దట్ గాడ్ ఈజ్ షోయింగ్ ఎ సైన్. వారు భయాభ్రాంతులకు గురి అవుతున్నారు కాబట్టి ఆ సందర్భంలో ఈ సూచక్రియ చూపించవలసి వచ్చింది. అక్కడ దేవుడే ఇంటర్ఫియర్ అయి యెషయా ద్వారా వారికి ఒక అభయం ఇస్తాడు. కానీ ఈ మొదటి భాగాన్ని మనం గమనిస్తే ద క్రైసిస్ ఆఫ్ ద సైన్, సూచక్రియ ఎందుకు చూపించవలసి వచ్చిందంటే వారు భయపడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా we live in a different world. అంటే బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మరలా తిరిగి ఇంటికి వస్తాడా, రాడా, క్షేమమా లేదా, అలాంటి పరిస్థితిలో దేవుడు ఒక సూచక్రియ చూపిస్తున్నాడు. అయితే అక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ రెండవ భాగంలో ఏంటంటే గాడ్స్ ఇన్విటేషన్, మ్యాన్స్ రిఫ్యూజల్. దేవుడు అంటున్నాడు ఐ వాంట్ టు షో ఎ సైన్. ఇక్కడ అహాజ్ రాజు గురించి ఆయన ఎవరు చూడండి, అక్కడ 7:1 చూడండి. యూదా రాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన అహాజు దినములో సిరియా రాజు అయిన రెజిన్ను ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలని యెరూషలేము మీదకి వచ్చింది. కానీ అది వారి వల్ల, దీనికంటే ముందు కూడా ఒక సంఘటన జరిగింది. ఉజ్జియా చనిపోయాడు. చనిపోతే 6వ అధ్యాయంలో మనందరికి తెలుసు, ఒక గొప్ప రాజు చనిపోయినా, ఒక గొప్ప నాయకుడు చనిపోయినా అక్కడ ఏముంటుందంటే అన్సర్టనిటీ ఉంటుంది, అంబిగ్యూటీ ఉంటుంది. అంటే ఏంటి నెక్స్ట్ లీడర్ ఎవరు? యెషయా కూడా అలా ఆ ఉజ్జియా చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడంట. అక్కడ రాయబడ్డది. అది ఇప్పుడు ఒకవేళ సందర్భం. అయితే ఇక్కడ అహాజ్ ఉన్నాడు. దేవుడు అహాజ్కి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. బట్ ఆయన ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ వాంట్. చూడండి, ఎవరికైనా బాగలేదయ్యా, నువ్వు ఆపరేషన్ చేసుకుంటే నువ్వు బాగవుతావంటే నాకొద్దు, నీకెందుకయ్యా డాక్టర్ శ్రమ? డాక్టర్కి శ్రమనంట. ఏంటడా? డాక్టర్కి శ్రమనంట. ఈ అహాజు పరిస్థితి అలా ఉంది. చూడండి ఇక్కడ, చూడండి 10వ వచనం చూడండి. యెహోవా ఇంకను అహాజులకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వల్ల సూచన, ఆస్క్ ఎ సైన్. ఆయన ఏమవుతుంది, ఏమవుతుంది, పర్వాలేదు, ఎందుకు నీకు ఇబ్బంది? చూడండి ఎలా ఉంది. అది పాతాళమంత లోతైనను సరే, ఊడ్పలోకమంత ఎత్తైనను సరే. అహాజ్ అంటున్నాడు, నేను అడుగను యెహోవాను. చూడండి, దేవుడే అంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుక డాక్టర్ని నీకు ఆపరేషన్ చేసి బ్రతికిస్తాయా అంటే నీకెందుకు శ్రమ? ఆపరేషన్ చేయడం శ్రమ అంట. ఈ అహాజు కూడా అలాగే ఈ సూచక్రియను లేక ఈ ఆహ్వానాన్ని ఏం చేస్తున్నాడు? సింపుల్గా తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది కూడా అలాగే. అయితే ఎందుకు తిరస్కరిస్తున్నా అంటే దయచేసి గమనించండి, దేవుని వాక్యము జాగ్రత్త గమనించినప్పుడు ఒక సమయం వస్తుందట. ఆ సమయంలో ద బైబిల్ సేస్, ఎస్పెషలీ ఇన్ ద బుక్ ఆఫ్ ఎజెకియల్, దే విల్ త్రో ద గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆన్ ద డే ఆఫ్ రాత్. దేర్ గోల్డ్, దేర్ సిల్వర్ cannot save them. చూడండి, ఎందుకంటున్నాడు తెలుసా ఆయన? ఎవరిదో బలము చూసుకొని పొలిటికల్ సైన్ కావాలి. కానీ దేవుడు ఇక్కడ అలాంటి హ్యూమన్ సైన్ కానీ పొలిటికల్ సైన్ కానీ ఏదో సైంటిఫిక్ సైన్ కానీ చూపించట్లేదు.
దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. ఎందుకు ఆయన అలా అంటారు? ఈరోజు అనేక మంది కూడా ఈ అహాజు వల్ల ఏం చేస్తున్నారంటే, దేవుడితో నాకేం అవసరమే, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర మందులు ఉన్నాయి, నా దగ్గర పొలిటికల్ పవర్ ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అనుకుంటే గవర్నమెంట్ మే ఫాల్ దిస్ నైట్, ఈరోజు రాత్రి ఆ గవర్నమెంట్ కుప్పం కూలిపోవచ్చు, తెలియదు. నేను కాదు చెప్పడం, అందరికీ తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. కాలములను సమయములను ఆయన మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉండవాడు అని చెప్పి దానియేలు గ్రంథం 2:20 రాయబడ్డది. ఈ అహాజు ఏం చేస్తున్నాడు? అష్షూరు వాళ్ళ సహాయం తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు. పొలిటికల్ పవర్ కావాలి ఆయనకు. ఈరోజు కూడా అనేక మంది ఏంటంటే, మీకు చూపిస్తాను చూడండి, ఈ యెహెజ్కేలు గ్రంథంలోని ఆ మాట మీరు ఒకసారి చూడండి. అక్కడ ది బుక్ ఆఫ్ హిజ్కియల్ let me show you that. The book of Ezekiel, chapter, వారు ఏం చేస్తున్నారంటే, యూ విల్ త్రో యువర్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్ ద స్ట్రీట్స్, మీ యొక్క బంగారాన్ని, మీ యొక్క వెండిని మీరు ఎక్కడనట వీధుల్లో పారవేస్తారట. అక్కడ రాయబడలేదు, అది ఆరంభంలోనే ఉంటున్నది. తమ వెండిని వీధులలో పారవేయుదురు. ఎన్నో అధ్యాయం అది? 7వ అధ్యాయం చాప్టర్ 7 ఐ థింక్ వర్స్ 19 అనుకుంటాను. చూడండి 7:19. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని చాలు. నేను అనుకుంటున్నాడు, టుడే పీపుల్ ట్రస్ట్ ద గోల్డ్, పీపుల్ ట్రస్ట్ ద సిల్వర్, పీపుల్ ట్రస్ట్ ద మనీ, people trust the lockers, but the Bible says one day they will throw silver and gold in the streets. ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది, బంగారం చాలా ఖరీదైపోయింది, 1,23,000 అయింది. సో పోతూ సరే ఒక గొలుసు దొంగతనం చేస్తే సరిపోతుంది, ఖర్చులకు అయిపోతాయి. అలాంటి సమయంలో ఆ అహాజు రాజు ఒక అలయన్స్ నమ్ముతూ ఉన్నాడు. మనందరికి తెలుసు, బైబిల్లో చాలా సందర్భాల్లో రాజు అంటే ఒక దావీదు పర్ఫెక్ట్ కింగ్. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత పర్ఫెక్ట్గా కాదు, దేవుని దగ్గర ఆలోచన చేసినటువంటి వాళ్ళు కాదు. అదే పొలిటికల్ అలయన్స్ నమ్ముతూ ఉన్నాడు. ద బైబిల్ సేస్ కర్స్డ్ ఈస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ద మ్యాన్. యెహోవా ఈలాను సెలవిస్తున్నాడు, నన్ను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయం తొలగించుకున్నవాడు. ఒక సహోదరి ఒక హాస్పిటల్కి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. చాలా దినములైంది, ఆల్మోస్ట్ దిలీప్, నేను మెడికల్ హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 months అయిందా? ఆల్మోస్ట్ 2-3 months క్రితం ఒక సహోదరి వచ్చింది, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ సిస్టర్. షీ వాజ్ ఆస్కింగ్, దట్ ఈస్ ఇన్ ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 17 ఐ థింక్. పాస్టర్ గారు, అరుహ వృక్షం అంటే ఏంటి అని అడిగింది. అంటే ఎడారిలో మొలిచే ఒక పిచ్చి మొక్క అన్నమాట. అక్కడ రాయబడింది బైబిల్లో, వాడు అరుహ వృక్షం వలె ఉండుననే మాట రాయబడింది. సో ఈ పిచ్చి రాజు ఏం చేస్తున్నా, ఎందుకు లేదేవా, నీకెందుకు శ్రమ అని అంటున్నాడు. ఆయన కూడా ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ రోజు యూదా జాతి వారు అలాగే చూడండి. అక్కడ 7వ అధ్యాయం మనం చదివినటువంటి ఆ భాగంలో వారు ఏం చేస్తున్నారు చూడండి. 7వ అధ్యాయము 11వ వచనం, అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుగా చాలదనుకొని
దేవుని కూడా నా దేవుని కూడా విసిగింతురా. చాలు. చూసారా ఎంత మొండిగా తయారయ్యారంటే, ఇందాక నేను చెప్పాను కదా, అసలు ఆల్మోస్ట్ వాళ్ళు దేవుణ్ణే మర్చిపోయినట్లు అన్నమాట. ప్రతిసారి దావీదు వంశం చేస్తున్నారా అంటున్నాడు. ఎందుకు అక్కడ రెండే గోత్రాలు యూదా బెన్యామీను. దావీదు వంశస్తున్నారా? మీరు మనుషులను పిసికిస్తున్నారా? ఇంకెవరు పిసికిస్తున్నారు? దేవుడు కూడా. దేవుడు వారు ఇష్టపడకపోయినా దేవుడు చూడండి, ఇందాక నేను చెప్పాను, ఇది ఒక పొలిటికల్ సైన్ కాదు, సైంటిఫిక్ సైన్ కాదు, కానీ ఇది ఒక డివైన్ సైన్, దైవికమైనటువంటి సూచన దేవుడు చూయిస్తున్నాడు. అది మానవ ఊహకు అందనటువంటిది. ఎందుకంటే దేవుడు అంటాడు, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్. Genesis chapter 18 verse 14, I am the Lord of all the flesh, is anything too hard for me? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వ శరీరులకు దేవుడను అన్నాడు. సో ఈ సైన్ ఏంటంటే, ఇది సైంటిఫిక్గా ఆలోచించేస్తే స్త్రీ పురుషులు కలయిక లేకుండా ఒక మనిషి అంటే ఆ గర్భము ధరించాలంటే ఎంతో కష్టమైనప్పుడు, అలాంటి సమయంలో ఆ కష్ట సమయంలో ఆ పై భాగంలో వారు భయాప్రాంతాలకు గురైనప్పుడు, ఈ లోకంలో కూడా మనం చూస్తున్నాము, చాలామంది ఏం చెప్తుంటారు, క్రిస్మస్ వచ్చిందంటే యోసేపు అక్కడ భయపడ్డప్పుడు ఏంటో ఈ సంగతి ఏం జరగనయ్యున్నదంటే, దేవదూత వచ్చి భయపడొద్దు యోసేపు అని అన్నాడు. అంటే మనకు లీఫ్ ఇయర్లో 366 రోజులు వస్తాయి. మామూలు రోజుల్లో అయితే 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది. 365 రోజులు భయము లేకుండా దేవుని యొక్క భయం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం భయపడకుడి అనే మాట 365 టైమ్స్ రాయబడ్డారంట. చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా దేవుడే ఒక సూచన మీకు చూపిస్తూ ఉన్నాడు అని అక్కడ 14వ వచనం మనం చదువుదాం అందరం కలిసి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు. అంటే ఇమ్మానుయేల్ అనే పేరు అక్కడ ఏమని రాయబడ్డది? దేవుడు మనకు. ఈ ప్రవచనం ఇది డివైన్, ఇది హ్యూమన్ సైన్ కాదు. ఎందుకంటే జీసస్ వాస్ బోర్న్ టు వర్జిన్, కన్యకకు జన్మించాడు అంటే అది హ్యూమన్. ఇంకా ఎలా అంటే పరిశుద్ధాత్మ వలన జన్మించాడంటే అది డివైన్. ఇది ఎలా సాధ్యం? ఇది అంటే దేవునికి సాధ్యం, అది ఏదైనా చేయగలడు. ఇందాక చెప్పారు, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్. 90 సంవత్సరాల సారా గర్భము ధరించిందంటే చూసిన వాళ్ళంతా కూడా దేవుడు అన్నాడు, అవి నవ్వింది, స్త్రీ ధర్మం నాకు నిలిచిపోయింది కదా. ఈరోజు మానవులు ఈ ఆహార్సులాగా వారు అన్నింటినీ నమ్ముతూ ఉన్నారు, కానీ దేవుణ్ణి నమ్మాలంటే కొంత కష్టమైనటువంటి పని. అందుకే దేవుడే ఒక సూచక క్రియ, ఒక సూచన చూపిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే 750 సంవత్సరాలకు పూర్వం ఒక ఖచ్చితత్వంతో, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఏమని చెప్తూ ఉంటానంటే, వర్షమును హిమమును ఆకాశం నుండి భూమి మీదకి ఎలా అయితే ఒక్కసారి అంటే వర్షం పడడం ప్రారంభించిందంటే, మంచు కురవడం ప్రారంభించిందంటే అది ఖచ్చితంగా భూమిని తాకుతుంది. దేవుడు అన్నాడు, నా నోట నుండి వచ్చు మాట కూడా అలాగే ఉంటుంది. చాలా సందర్భాలు నేను చెప్పాను. ఏంటి అంటే, పుట్టక ముందే పుట్టినట్లు ఖచ్చితత్వంతో లేఖనాలు రాయబడి, ఆంగ్లంలో ఏమని రాయబడిందంటే, a son is given and child is born. ఏలయనగా మనకు చెప్పండి బిగ్గరగా, ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎంత సమయం పట్టింది? ఆ మాట చెప్పిన తర్వాత ఎవరైనా ఆలోచన చేశారా? పాస్ట్ టెన్స్లో రాయబడి ఉన్నది. సన్ ఈజ్ గివెన్ అనే మాట రాయబడ్డది, ఇవ్వబడ్డాడు. అందుకే లేఖనాలు జాగ్రత్తగా చదవాలి. ఆ సందర్భంలో దేవుడు మానవులకు తాత్కాలిక
శాశ్వతంగా క్రీస్తును ఈ లోకంలోనికి పంపించడానికి ఈ ప్రవచనము ఎక్కువ మత్తయిలో యెషయాలోని వాక్యాలన్నీ కూడా రాయబడ్డాయి. ఆయన పుట్టుక, తర్వాత యెషయా గ్రంథము 6వ అధ్యాయము 35, 36వ అధ్యాయము, తర్వాత 53వ అధ్యాయము, తర్వాత 61వ అధ్యాయము, అన్ని కూడా ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్. మాథ్యూ అలోన్ కోట్స్ ఆల్ దీస్ థింగ్స్. చూడండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ లేఖన భాగం మనం చూసాం. అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 మరియు 23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు అని ప్రభువు ఎవరి ద్వారా? తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు. వార్తాపత్రిక చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్నటి వార్తాపత్రికలో ఇక్కడ ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ ద లొకేషన్ ఆఫ్ ది సరౌండింగ్ విలేజెస్. తోటపల్లి గూడూరు దగ్గర వన్ విలేజ్. ఐ సా ఇన్ ద న్యూస్ పేపర్ ఎ కపుల్ వర్ హ్యాంగ్డ్ unto the from ceiling with one saree. ఒక యువ జంట వారిద్దరూ ఒకే చీరకు ఊరి పెట్టుకొని చనిపోయారు. ఐ డు నాట్ నో వాట్ వాజ్ దేర్ ప్రాబ్లం. వారి సమస్య ఏంటో నాకు తెలియదు. ఈరోజు అనేక మంది సమస్యలతో సతమతం అవుతున్నారు, సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో, భయాందోళన గురైనటువంటి సమయంలో దేవుడు ఆ యూదా ప్రజలకు ఇచ్చే వాగ్దానం ఈరోజు మనం నివసిస్తున్నటువంటి చాలామంది వ్యాపారంలో నష్టం వచ్చిన, సంతానం కాకపోయినా, ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చిన, ఉద్యోగంలో నుంచి టర్మినేట్ చేసిన, కొంతమంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ తీసుకుంటారు. అది ఫేక్ అని తెలిసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది తెలుసా? డిమోషన్గా మళ్ళీ వారికి ఏ పోస్ట్ ఉన్నదో దానికి వెళ్ళిపోతారు. ఆ అవమానం తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. ఐ నో సమ్ పీపుల్. బట్ ఇక్కడ దేవుడు 750 సంవత్సరాలకు పూర్వం మానవుల యొక్క కష్టమును అప్పుడే దేవుడు రాయించాడు. చూడండి, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 63 verse 9. యెషయా గ్రంథము 63:9 మనం చూసాం. అక్కడ ఏమని రాయబడింది? అది నేను నోటికే చెప్పగలను కానీ, వారి యావత్ బాధలో ఆయన బాధ నుండిను, ఆయన సన్నిధిగా వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములు అన్నిటిని ఆయన వారిని ఎత్తుకొనుచు. సో మానవుల కష్టం ఆయన చూశాడు, మానవుల దుఃఖాన్ని ఆయన చూశాడు. The Bible says that I will wipe out your tears. నా జల్ల కన్నీటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను, వారి పాపాలను కూడా అలాగే తుడిచివేస్తాను నేను. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఆయన మనకు తోడుగా ఉంటాడంటే యేసుప్రభు వారు వెళ్తూ చెప్పాడు, I will be with you till the end of age. యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. ఇది ఎవరో ఒక మనిషి చెప్పినటువంటి మాట కాదు. నేను అనేక సందర్భాల్లో మానవులకు దేవునికి వ్యత్యాసం చూపిస్తూ ఉంటాను. ఏంటంటే ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ లయర్. ప్రతి మనుషుడు ఎవరట? అంటుంటారు చాలా మంది. నేను చెప్తుంటాను ఏంటంటే, మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే, కూర్చుంటే కుక్క బుద్ధి అంట, లేస్తే లేడి బుద్ధి అంట, పడుకుంటే పంది బుద్ధి అంట. అలాంటి బుద్ధులు అనమాట. పేతురు అంటాడు, ఏమంటాడు? ఎవరిని పోలుస్తాడు? ఎవరిని? కుక్క తన వాంతికి తిరిగినట్లు అని అంటాడు. నిజంగా ఎంత అసలు కుక్క లక్షణం ఎలాంటిది కదా, అది తలుచుకుంటేనే కొన్నిసార్లు వాంతికి వస్తుంది కదా. తిన్నదంట, కప్పుతుందంట, తిన్నదంట, కప్పుతుందంట. కానీ మానవునికి దేవుడు ఆత్మనిచ్చాడు. కొంతమంది పాపం తెలియక, వాక్యం తెలియక చర్చ అయిపోయిన తర్వాత వారు వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మా డాగ్ చనిపోయింది, అది పరలోకంలో ఉంది కదా. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా?
పరలోకం ఉందా? కుక్కకు ఆత్మ ఉన్నదా? బైబిల్లో ఎక్కడైనా రాయబడినదా? చూపించమ్మా. ఈరోజు అనేక మంది వారి కుక్క చనిపోతే కూడా పాపం పరలోకంలో వాళ్ళతో కూడా ఉండాలని అనుకుంటారు. ఎంత విచారకరంగా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇలాంటి సందర్భంలో దేవుడే మానవునిగా, దైవ నరునిగా ఆయన ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించి 33.5 సంవత్సరాలు మనతో కూడా ఉండడానికి దేవుని వాక్యంలో రాయబడింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమంగ్ us అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ఈ దేవుడు చేసే ఈ పని ఏ మానవుడు కూడా చేయలేడు. అందుకే భక్తుడు మత్తయి సువార్త 8:17 అంటాడు, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన లేఖనము యెషయా గ్రంథం 53లో రాయబడ్డ విషయాలు ఇవన్నీ కూడా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన చుట్టూ ప్రపంచం, ఎలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కొన్నిసార్లు పొరుగు వారి ద్వారా కూడా మనకు అపాయం ఉంటుంది. మన పై అధికారుల కుటుంబ సభ్యుల ద్వారా కూడా. ఇవన్నీ కూడా గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇమ్మానుయేలు దేవుడు అనగా భాషాంతరమున దేవుడు మనకు ఎంతవరకు తోడుగా ఉంటానన్నాడు. ఐ విల్ బి విత్ యు టిల్ ద ఎండ్ ఆఫ్ ఏజ్. యుగ సమాప్తి వరకు. Heaven and earth may pass away, but my words will never pass away. భూమి ఆకాశం గతించినప్పుడు నా మాటలు ఎన్నటికీ. అలాంటి మాటలు మనం వింటూ ఉన్నాం ఈ క్రిస్మస్ దినాల్లో. ఆయన ఈజ్ నాట్ ఎ సీజనల్ గాడ్, ఈజ్ నాట్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్. ఆన్ అండ్ ఆఫ్ హీ కమ్స్ అండ్ గోస్. ఈజ్ నాట్ ఎ గెస్ట్ ఫ్యాకల్టీ. ఆన్ అండ్ ఆఫ్, వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటారు ఆంగ్లంలో. ఎప్పుడైనా ఒకసారి ఆయన టర్న్ వచ్చినప్పుడు. అలా కాదు, ఆయన మనతో కూడా ఉండడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పాలి. బిగ్గరగా చెప్పడం కొట్టి ప్రభు బిగ్గరగా. సో ఆయన ఎప్పటి వరకు అంటే ఆయన మనందరినీ కూడా ఈ లోకంలో మనందరికీ తెలుసు ఆయన మనతో కూడా ఉండడానికి ఆయన చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలలో ఒక లేఖన భాగము తెలియజేస్తున్నది. అక్కడ భక్తుడు పౌలు 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోపడిన వారిని విడిపించినప్పుడు ఆయన కూడా రక్తమాంసంలో. అక్కడ ఏమని రాయబడింది? మరణ భయము. కొంతమందికి అమ్మ చావంటే చచ్చంత భయము. మా అత్తమ్మ కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా చనిపోతే వాళ్ళని చూడడానికి మా అత్తమ్మ వెళ్ళదు. 87 సంవత్సరాలు. ఆమె ఏమనుకుంటుందంటే ఇప్పుడు నాకు ఒక 40 సంవత్సరాలు అని అనుకుంటుంది అంతే. వాళ్ళ పెద్ద కుమార్తెకి 62 సంవత్సరాలు, వాళ్ళ తమ్ముడికి 77 సంవత్సరాలు. ఆమె అంటే నేను వృద్ధురాలని కాదంటది. ఇంకా మీరు చెప్పండి, మరణం అంటే ఆమెకు చచ్చేంత భయం. కానీ నేనైతే ఎప్పుడు కూడా చావు అంటే నేను ఎప్పుడు భయపడే సందర్భం లేదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు అక్కడ మనం రాయబడినటువంటి లేఖన ప్రకారం మరణ భయము చేత ఏమని రాయబడ్డది? దాస్యములకు లోబడిన వారిని విడిపించినప్పుడు ఆయన కూడా రక్తమాంసములో ఆయన కూడా నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఎంపరర్ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి యొక్క తల్లి పేరు నేను చాలా మందికి చెప్పాను. ఎవరైనా గుర్తుపెట్టుకున్నాను? ఆ పేరు హెలెన్. ఏం పేరు? ఆ పేరు హెలెన్. ఆమె ఏం చేసిందంటే తెలుసా? యేసుక్రీస్తు వారు ఎక్కడ రక్తం ఒలికించాడు, ఎక్కడ సిలువనెక్కాడో అక్కడికి వెళ్ళి నేను ఆ సిలువ ముక్కనలా తెచ్చుకుంటా అని అక్కడికి వెళ్ళి ఆమె అక్కడ ఒక దేవాలయం కట్టించి తెలుసా మీకు? చరిత్రలో
30 నుంచి 333 వరకు అక్కడ దేవాలయం కట్టించింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు మహిమపరచండి. అంటే ప్రభువును ఆమె ఎంతగా ప్రేమించింది అన్నమాట. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మానవుల భయాలన్నిటికీ ఆయన స్వస్తి పలకడానికి, ఆయన మనతో కూడా ఉండడానికి మనందరికీ తెలుసు. సువార్తల్లో వారు అనేక సందర్భాల్లో పడవ మునిగినప్పుడు, పడవలో తుఫాను వచ్చినప్పుడు, రకరకాల సందర్భాల్లో వారు భయపడ్డప్పుడు ప్రభు వారితో కూడా ఉన్నాడు అన్నట్టు. ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా అన్నాడు. ఈ సాయంకాలం భక్తుడు చాలా సందర్భాల్లో దావీదైతే తన సమస్యలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను, తన సమస్యలన్నీ కూడా పిల్లోలో పెట్టి తల కింద పెట్టి పడుకుంటాడు, సమస్య ఏదైనప్పటికీ కూడా. ఎందుకంటే మనందరికీ తెలుసు, చాలా సందర్భాలు నేను వాక్యం చెప్పాను, ఇరుకులో దేవుడు విశాలత కలగజేసే దేవుడు. ఈ సాయంకాలం మరి మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో జాగ్రత్తగా గమనిస్తే, అఫ్కోర్స్ మరొక మాట కూడా అదేంటో కానీ, ఆ యెషయా గ్రంథం 7:14, మత్తయి సువార్త 1:22-23లో తప్ప ఎక్కడ కూడా మళ్ళీ ఆ ఇమ్మానుయేల్ అనే ప్రస్తావన మనకు రాదు. కానీ ఖచ్చితంగా దాని అర్థం మాత్రము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి భాషాంతరముల భావాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు లేనటువంటి క్షణం అంటూ అక్కడ యూదా ప్రజలు వారు అనుకున్నారు. ఏమనుకున్నారు? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని అనుకున్న సందర్భంలో మనందరికీ తెలుసు, చెప్పవలసిన అవసరం లేదు. అప్పుడు దేవుడు స్త్రీ గురించి మాట్లాడాడు. తర్వాత మరొక చోట ఏమని రాయబడింది? దేవుడు వారిని ఎంతసేపు మర్చిపోయాడట? నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించింది, గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చింది అని అన్నాడు. ఈ సాయంకాలము ఈ ఇమ్మానుయేలు దేవుడు మనతో కూడా ఉంటే, ఏదైనా కావచ్చు సమస్య, అది మరణ భయం కావచ్చు, ఆర్థిక భయం కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆయన మనకంటే ముందుగా ఏమయ్యాడు? రోగగ్రస్తుడయ్యాడు అనే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో భక్తులు తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం చూసాం. ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ 2:24. అక్కడ ఏమన్నా అక్కడ చూడండి, అక్కడ 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు ఏం చేసినట్టు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు బై హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్ అని భక్తుడు అంటాడు. ఆల్రెడీ అంటే అది పాస్ట్ టెన్స్ లో రాయబడ్డది. ఈ సాయంకాలము మన కష్టము, మన నష్టము, మన దుఃఖము, మన బాధ, కొంతమంది అంటారు, యేసు ప్రభువా నా బాధ నీకెందుకులే, నిన్నెందుకు శ్రమ పెట్టడం అంటుంటారు కొంతమంది. కానీ మనందరికీ తెలుసు, బైబిల్లో ప్రతిదీ కూడా రాయబడి ఉన్నది. మనం నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తాము, యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలన్నీ కూడా ఒక్కొక్క ప్రవచనం, కుంటి, గ్రుడ్డి, మూగ, చెవిటి, జలోదర, పక్షవాయువు, చనిపోయిన వారిని సైతం ఆయన లేపాడు అంటే ఆయన ఎంత గొప్ప దేవుడై ఉండొచ్చు. ఒక్కసారి మనము లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక భాగాన్ని చూసినప్పుడు అక్కడ చూడండి, అక్కడ నాయనను గ్రామంలో ఒక విధవరాలి కుమారుణ్ణి యేసు వారు చనిపోయిన వ్యక్తిని లేపినప్పుడు అక్కడ ప్రజలు చెప్పుకున్నటువంటి మాట 7:16, అందరూ ఏమయ్యారట? భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని ఆయనను గూర్చిన ఈ సమాచారం ఎక్కడ? యూదయ అన్నంతటను, చుట్టుపట్ల ప్రదేశం అన్నంతటను. ఇంకా మనం మత్తయి సువార్తలో ఏం చూస్తాము? ఎక్కడ వ్యాపించిందట ఆయన కీర్తి? సిరియా దేశమంతటా వ్యాపించిందట. వాస్తవంగా సిరియా బోర్డర్ కంట్రీ, ఇజ్రాయెల్కు బోర్డర్లో ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఈ మధ్యలో మనకు ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే డ్రూస్ అనే ఒక కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ఇష్మాయేలీల సంతతి అంట. వారు
అబ్రహాం కొలిసినటువంటి దేవుణ్ణే కొలుస్తారు కానీ మహమ్మద్ ప్రవక్తను నమ్మడం కానీ అల్లా దేవుడని మాత్రం వారు నమ్మరు. అందుకొరకే అక్కడ ఉన్నటువంటి వారు ఆ డ్రూస్ కమ్యూనిటీని నాశనం చేయాలని చూస్తున్నారు. అయితే వాళ్ళకి సపోర్ట్ ఎవరు? ఇజ్రాయెల్స్. బార్డర్లో వచ్చి చాలా కాలం ఉన్నారు, గోలాన్ హైట్స్ అనే ప్రాంతంలో. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ సాయంకాలం ఈ ఇమానుయేలు దేవుడు మనతో పాటు, ఆయన సీజనల్ గాడ్ కాదు, క్రిస్మస్ టైంలో మాత్రం మన ఇంటికి వచ్చేవాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి వచ్చాడు. ఇంకా చాలా లేఖన భాగాలు ఉన్నాయి, ఒకటని కాదు, రెండు కని కాదు. మానవులందరినీ కూడా ఇంకా మనం యెషయా గ్రంథం 61:1 చూస్తాం, ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ తర్వాత అంటే మానవులందరినీ కూడా చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించడానికి, వారికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి వచ్చాడని అక్కడ మత్తయి సువార్త 4:16 రాయబడ్డది, యెషయా గ్రంథం 9:2 రాయబడి ఉన్నది. ఇంకా మనం ఏం చూస్తామనంటే, బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఈ లోకంలో ఎవరైతే ఏమంటారు, డౌట్ రాడాలంటారు, పేదలు, బీదలు, బలహీనులు, అణగారిన వర్గాలు. కానీ భారతదేశంలో అణగారిన వర్గాలంటే కేవలం చాలామంది ఏమంటారంటే ఆధ్యాత్మికంగా కాదు, వారు క్యాస్ట్ పరంగా దళితులు మాత్రమే అని అంటారు. కానీ సమాజంలో అనేక మంది అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ ఈ దేవుడు మనతో కూడా సదాకాలం ఉండడానికి, అదే ప్రకటన గ్రంథం 21:3 అంటాడు, ఇదిగో దేవుని నివాసం ఎక్కడ ఉన్నదట? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన వారి దేవుడై ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. వారి కన్నీటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువునైనా. నీ కష్టము నీ భర్త ఒకవేళ అపార్థం చేసుకోవచ్చు, నీ భార్య అపార్థం చేసుకోవచ్చు, నీ తండ్రి, తల్లి, అక్క, పొరుగుపాటు, స్నేహితులు అపార్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు ఆయన నీతో కూడా ఉంటే యుగ సమాప్తి వరకు I will be with you till the end of age అన్నాడు. I will never leave you nor forsake you అన్నాడు. నేను ఏమాత్రం విడువను. సో ఆ గొప్ప దేవుడు, ఆ దైవ నరుడు మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది దేవుని వాక్యం. తలవంచండి, ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం యెషయా గ్రంథం 7:14 యూదా ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పుడు నేను వారికి ఒక సూచన చూపించారు. ఆ సూచన ఏంటంటే, నీవు ఒక మానవులందరికీ కూడా వారితో కూడా ఉండడానికి ఒక ఇమ్మానుయేల్ అనే దేవుని వారికి ప్రసాదించిన ప్రభానికి వందనాలు. ఈ సాయంకాలం ఈ క్రిస్మస్ సీజన్లోనే కాదు, ఎల్లవేళలా సదాకాలం మాతో కూడా ఉండి మమ్మల్ని కాపులుగా నడిపిస్తూ ఉన్నది. మా పాపములను క్షమించి మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన మా గొప్ప దేవానికి వందనాలు. ఈ సమయం బట్టి వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.